రాములు గారు మాజీ మంత్రి, మాజీ ఎంపీ వారు కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మనల్ని పాత్రికేయులను ఉద్దేశించి గౌరవనీయులు రఘునందన్ రావు గారు ఎంపీ మెదక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పార్లమెంట్ సభ్యుడు మెదక్. ముందుగా ఆలస్యానికి అందించాల్సిందిగా విజ్ఞప్తి. 2, నరేంద్ర మోడీ గారి పరిపాలన, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల 9వ తారీఖుకి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలన కంటే ముందు నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి అంశం మీద ప్రజలకి 11 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు ఏవి కూడా సాహసించని రీతిలో మేము ఏం చేసినాం, మా 11 సంవత్సరాల పాలనలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి మా నుంచి పొందినటువంటి పథకాలు, లబ్ధి, ప్రోగ్రెస్ రిపోర్ట్ అని ఒక రకంగా చెప్పాలనుకుంటే 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో 81 కోట్ల మందికి పువ్వు పెట్టడానికి ఇచ్చిన 5 కిలోల బియ్యం దగ్గర నుంచి మొదలుకొంటే ఆపరేషన్ సింధూర్ దాకా ఈ దేశ ఆడపడుచుల సింధూరాన్ని టచ్ చేయాలని ఎవడైనా ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది అని చూపించడానికి ఏప్రిల్ 22న జరిగినటువంటి సంఘటనకి భారత సైన్యం ఇచ్చినటువంటి సమాధానం వరకు ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలన మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని పోవాలని భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి రావడం జరిగింది. ముందు ఆ దిశగా నేను అదృష్టవంతంగా భావిస్తాను. మీ నుంచి ఇటువైపు ఎదగడం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమవుతుంది. కార్యకర్తల్ని, నాయకుల్ని తయారు చేసిన లేదా భారతీయ జనసంఘ పుట్టినరోజు మేము పుట్టింది అంత్యోదయ కోసం అని చెప్పిన మాటల్ని ఆచరణలో పెడుతూ భారతీయ జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీగా 1980లో రూపాంతరం చెందిన తర్వాత 2025 వరకు అంత్యోదయ లక్ష్యంగానే పనిచేస్తూ ఉన్నాం. దానికి తాజా గణాంకాలు ఇటీవల ప్రపంచ బ్యాంకు, ప్రపంచ సర్వే సంస్థ చెప్పినటువంటి సర్వే ప్రకారం భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గిపోతుంది. ఇది 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ప్రోగ్రెస్ రిపోర్ట్లో బువ్వ ఉడికిందా లేదా చూస్తే చూడాల్సినటువంటి ఒక మెతుకుకి నిదర్శనం. 27 కోట్ల మంది భారతీయులని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చింది గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన. సరే, పగోని పంచాంగం చెప్పమంటే పగటిని చచ్చిపోతామని చెప్పిండంట. అట్లా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్టు పెద్దలకి 11 ఏళ్ల పాలనని కన్నుండి చూడలేనటువంటి కబోదుల్లాగా ప్రతి దాంట్లో భూతద్దం పెట్టి ప్రతి దాంట్లో నుంచి తప్పులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతిపక్ష మిత్రులకి ఈ దేశంలో భారత రాజ్యాంగం, బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి 2014 మే 16 నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి తేడాను ఒకసారి గమనించి చూడమని చెప్పడానికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఎంపీలు, కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆ సేతు హిమాచలం ఈరోజు కదిలింది. నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ని ప్రజల ముందు వచ్చి ఆశీర్వదించమని అడగడానికి వచ్చినాం తప్ప ఇంకొకటి కాదు. పహల్గామ్ సంఘటన కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర మిత్రులు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని అవమానపరిచేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. చాలామంది అనుకున్నట్టు వారం రోజులు ఎందుకు గ్యాప్ ఇచ్చారు, 10 రోజులు ఎందుకు మౌనంగా ఉంది భారతదేశం, ఏం చేసినారు, ఎందుకు మొదలు పెట్టినారు, ఎందుకు ఆపినారు, ఇట్లా చాలామందికి చాలా రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి అని నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా. తిరుపతికి పోతే అయితే నెత్తనే కావాలి మనది, లేకపోతే గీసే మంగళంలో చేతులు ఉండే కత్తెన్న మనం కావాలి. ఈ 2 కాలేదనుకో ఆ లైన్లో ఆయన ఏమంటాడు, ఏ జల్ది గీకు అంటాడు. ఎందుకంటే ఈయన కూర్చోవాలి కదా నెక్స్ట్ నేను లేస్తే అని. అట్లా యుద్ధం ప్రారంభించినప్పుడు ఈ దేశం ఎట్లాంటి మూడ్లో ఉంది, యుద్ధం కొనసాగిస్తే ఈ దేశం మీద పడేటువంటి భారమైంది, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పుంజుకుంటున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రజల మీద ఎంత భారం కలుగుతుంది అని ఒక బాధ్యతాయుతమైనటువంటి దేశంగా భారత ప్రభుత్వం అసలు యుద్ధం మొదలు పెట్టలేదు. భారత ప్రభుత్వం
ముష్కరుల మూటలకి గుణపాఠం చెప్పాలని మాత్రమే ఒక ప్రయత్నం చేసింది తప్ప భారతదేశం యుద్ధం ప్రకటిస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది కనబడకుండా పోతుంటుంటే భోజనం దగ్గర నుంచి మొదలుకొంటే మహిళల ఆత్మగౌరవమైనటువంటి టాయిలెట్ల దగ్గర నుంచి మొదలుకొంటే టీబీలు క్యాన్సర్ లాంటి వ్యాధుల నుంచి ఆడబిడ్డల్ని దూరం చేసేందుకు ఇచ్చినటువంటి ఉజ్వల సిలిండర్ల దగ్గర నుంచి మొదలుకొంటే ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెడితే సిమెంట్ రోడ్లు వేసి బురదండకుండా చేసినటువంటి ప్రయత్నం దగ్గర నుంచి మొదలుకొంటే కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే 3000 ఉన్న ఎల్ఈడి బుగ్గని 70 రూపాయలకి దించిన కాడి దాకా ఎక్కడ పనిచేసిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంత్యోదయ కోసమే పనిచేసింది, గరీబోల కోసమే పనిచేసింది, గరీబోలను పేదరికం నుంచి బయటికి తెచ్చేందుకు ప్రయత్నం చేసిన తప్ప ఏ రోజు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక విమర్శ కూడా గురి కాకుండా ముందుకు సాగింది. చిన్నప్పుడు ఏదో సినిమా చూసినట్టు నేను పరచూరి గోపాలకృష్ణ గారు డైలాగ్ చెప్తాడు, వరదలు వచ్చినాక ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వస్తే కింద జనం చచ్చిపోతే గాల్లో వచ్చిపోయిందని తిట్టుమంటాడు ఆయన. ఒకవేళ బస్సులు వచ్చిండే అనుకో 4 కోట్లు పెట్టి కొన్న హెలికాప్టర్ నాడబెట్టుకొని 2 రోజులు ఆలస్యంగా బస్సులు వచ్చిండని తిట్టుమన్నట్టున్నది కాంగ్రెస్ కమ్యూనిస్టుల పరిస్థితి భారతదేశంలో ప్రస్తుతం. ఏది చేసినా యుద్ధం మొదలుపెట్టకపోతే 14 రోజులు ఎందుకు వెయిట్ చేసి ఉంటారు. మన లక్ష్యం యుద్ధం కాదు, మన లక్ష్యం పాకిస్తాన్ ప్రజలు కాదు, మన లక్ష్యం టెర్రరిస్టులని అర్ధగంటలు చంపేసేస్తే గింత జల్ది అయిపోయిందా అంటారు. ఏం చెప్పాలి వీళ్ళకి? అందుకనే మేము ప్రజల దగ్గరికి వచ్చి ఏ ప్రజలైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలల మేరకు ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి పాలకుడిగా ప్రజల సేవకుడిగా నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల్లో చేసినటువంటి పనులు చాలామంది మిత్రులకు తెలియదు పల్లెటూర్లలో, అందుకని చెప్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి యుద్ధంలో నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటే చాలామంది నవీనోళ్ళు ఉన్నారు. ఆ నవీనోళ్ళకి సమాధానం ఇలా ఇండియన్ మిలిటరీకి కావాల్సినటువంటి ఆయుధాలు, మిలిటరీ కావాల్సినటువంటి క్షిపణులు, మిలిటరీ కావాల్సినటువంటి అనేక యుద్ధ పరికరాలన్నింటినీ ఈరోజు భారతదేశం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో వృద్ధి చేసుకుంది. కాబట్టే మనం ఇంత గొప్పగా నిలబడగలిగినాం. వాళ్ళు ఒక్కొక్కసారి 300, 400 చైనాకి వెళ్ళి తెచ్చుకున్నటువంటి చైనా బొమ్మలు అగ్గు అని అమ్మినట్టు డ్రోన్లను అమ్మితే భాగ్యనగరంలో తయారైనటువంటి చిన్న చిన్న వెపన్స్ వాళ్ళందరినీ కొట్టగలిగినాం. ఒక్క డ్రోన్ కూడా భారత సరిహద్దుని దాటి దేశంలోకి రాకుండా చేయగలిగినాం. దిస్ ఇస్ ఆల్ 11 years ఆఫ్ నరేంద్ర మోడీజీస్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం. ఎంత చెప్పాలన్నా 11 ఏళ్ళ పాలన కొరకు చెప్పంటే 11 ఏళ్ళు చెప్పాలి. రాస్తే రామాయణం అంతా చెప్తే బాగుందాం అని ఉంటుంది. దీన్ని 10 నిమిషాలు నాగర్ కర్నూలు చెప్పమంటే చెప్పడం సరిపోదు. కానీ మా మిత్రులందరికీ మీరంతా విఘ్నులు, తెలిసిన వాళ్ళు, 2 ముక్కలు చెప్తే మీరు అర్థం చేసుకోవాలన్న ఉద్దేశం కొద్దీ మీ ద్వారా బయటి ప్రపంచానికి చెప్పాలని ఇట్లా ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రానికి కొద్దిసేపటి క్రితం ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చినారు ఒడిశా నుంచి భారత ప్రభుత్వం తరఫున. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా ఒకప్పుడు ఆర్మీకి బుల్లెట్ ప్రూఫ్లు కావాలంటే పక్క దేశం సప్లై లేదని చెప్పి ఆగిన కాడ నుంచి మొదలుకుంటే ఈరోజు భారత సైన్యం వాడినటువంటి యుద్ధ విమానాలు, యుద్ధ పరికరాలలో 95% ఈ దేశంలో తయారు చేసినామని చెప్పుకోవడం నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలనకి ఒక పనితీరుకి గీటురాయిగా చెప్పుకోవచ్చు అన్న. నేను ఇందాకే చెప్పినట్టు బువ్వ ఉడికిందా లేదా అంటే చైనావని మాంజా చైనావని డ్రోన్లు కావు ఇవి. దీస్ ఆర్ ఆల్ మేడ్ బై ఇండియన్స్. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 ఏళ్లలో 23,000 కోట్ల రూపాయల విలువ చేసే రక్షణ సామాగ్రిని, ఆయుధాలని వేరే దేశాలకు ఎగుమతి చేసాక మన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పనిచేసింది. ఏం చేసిరు? మేక్ ఇన్ ఇండియాలో బొమ్మలు వేసిరు, అడ్వర్టైజ్మెంట్లు వేసిరని మాట్లాడేటువంటి కొంతమంది విఘ్నులు, మేధావులు కూడా ఉన్నారు. ఆఖరికి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా భారత ప్రభుత్వం పంపినటువంటి టీంల ద్వారా ప్రపంచ దేశాలకు వెళ్ళి భారతదేశం తరఫున దౌత్యం చేస్తున్నప్పుడు మోడీ హైతో ముంకిన్ అయిన ఒప్పుకున్నటువంటి నాయకులు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు. మన దేశంలో ఒప్పుకోరాలి. వేరే దేశం పోయినప్పుడు మాత్రం మన దేశాన్ని రిప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు బాజాబ్తా మా ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇన్ని పనులు చేసింది అని చెప్పుకున్నాం. అది శశి తరూర్ గారైనా, కరీం అలీ గారైనా, లేకపోతే సుప్రియా సూలే గారైనా, ఏ ఎంపీ పోయినా, ఏ పార్టీకి సంబంధించిన ఎంపీ పోయినా భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని విశ్వగురువుగా మలిచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అది కేవలం 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి పాలనకి ఇవి కొన్ని మత్స్యతునకలు మాత్రమే మనం గమనించాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ అనేది బాగా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉండేది. 10వ స్థానంలో ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థని ఇండియాలో మీరు అందరం పేపర్లలో చూస్తూ ఉన్నాం. 4th హైయెస్ట్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ అని.
జపాన్ని దాటేసి ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది భారతదేశం. సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగింది. రాజకీయాల్ని మార్చినాం. నీతి వరులు నిజాయితీ వరులని రాజకీయాల్లో ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఉదయాలైతే బూతులు మాట్లాడుకునేటువంటి కల్చర్ నుంచి ఈ దేశ అభివృద్ధి కోసం ఆలోచించేటువంటి రీతిగా రాజకీయ చదరంగాల్ని మారుస్తూ వస్తూ ఉన్నాం. మంచికి, సేవకి, పేదరికానికి, యువకులకి, నిరుద్యోగులకి అండగా నిలబడేందుకు పనిచేస్తూ ఉన్నాం. ఎవడో డ్రోన్ ఇవ్వకపోతే మనకు డ్రోన్ దొరకని పరిస్థితి నుంచి మేమే డ్రోన్లు తయారు చేస్తామనే కాడి నుంచి మొదలుకుంటే ఆఖరికి నా పార్లమెంట్లో లాస్ట్ మన్ కీ బాత్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తారు, ఆడబిడ్డలు వ్యవసాయం చేస్తూ మందు పిచికారీ చేయాలంటే డ్రోన్లను ఉపయోగించేదాకా భారతదేశ స్థితిగతులను పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. భావి దార్శనికుడు, భవిష్యత్తు ఎట్లుండాలని ఆలోచించేటోడు. మహిళలు కూడా వ్యవసాయంలో తమకు సగం హిస్సా కావాలని కొట్లాడే రీతిలో వ్యవసాయ పనిముట్లను కూడా మార్చినటువంటి ఒక గొప్ప నాయకుడు. నేను మాట్లాడితే ఇంక చాలా ఉంటుందన్న. చెప్పుల కోసం లైన్లు, విత్తనాల కోసం లైన్లు, యూరియా సబ్సిడీ కోసం కొట్లాడుకున్నాడు. ఇవేమీ లేకుండా ఈ దేశం ప్రశాంతంగా ఉందని ఏ పల్లెటూరుకు అయినా ఒక 70 ఏళ్ళ అవ్వ కూడా చెప్తుందంటే అది నరేంద్ర మోడీ గారి పనితీరుకి నిదర్శనం తప్ప ఇంకొకటి కాదు. ఇచ్చిన ప్రతి మాటను ఒక గంట వెనక ముందు చేసుకుంటూ వచ్చినాడు. పోయిన ఆయన కుర్చీ చేసుకుంటే పాలమూరు రంగారెడ్డి అయిపోతుంది అన్నాడు. ఆయన 10 ఏళ్ళు కుర్చీ చేసుకున్నాడు, పాలమూరు రంగారెడ్డి కాలేదు. నేను పాలమూరు బిడ్డను, నల్లమల్ల అడవులకెళ్ళి వచ్చిన నేనే పాలమూరు రంగారెడ్డి కోసం కొట్లాడతా, నేను వెనుకడికి దీనికోసం చాలా కొట్లాడినా అని ప్రతిపక్ష నాయకుడిగా చెప్పిన నాయకుడికి ఇలా ప్రజలు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా. మరి అన్నొచ్చి కూడా 18 నెలలు అయింది. ఏం జరుగుతుందో మీరు అందరు చూస్తున్నారు. ఏం మారిందంటే ఒకటి మాత్రం మారింది, సిద్దిపేటకి వెళ్ళి వచ్చినట్టుగా నేను చెప్పదలుసు. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే అన్న, సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సూడా, సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సూడా, గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గడ, ఈ మూడింటికే పైసలు పోతుండే అన్నారు. ఆయన 1000 కోట్లు, ఈయన 1000 కోట్లు, ఈయన 2000 కోట్లు వేసుకుపోతున్నారు. ఒక్కటి మాత్రం చూసినాడు, ఒక్కరు కూడా 119 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేయాలి. ఆఖరికి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందన్న, 2 సుడాలు, ఒక గడ పోయి కూడా వచ్చింది. కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది. నాకేం కోపం లేదు కొడంగల్ మీద, కొడంగల్కి పైసలు ఇస్తే నేను కోపానికి రాదలుచుకోలేదు. కానీ 119 నియోజకవర్గాలను కూడా గట్లే చూడాలని మేము అడుగుతున్నాం కదా. ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినాక 5600 కోట్లు తెచ్చుకున్నాడు కొడంగల్కి. మెడికల్ కాలేజీలు వచ్చినాయి, నర్సింగ్ కాలేజీలు వచ్చినాయి. పోయినోడు ఏం తప్పు చేసినా ఇప్పుడు వచ్చినోడు కూడా కదే చెప్తున్నాడు. అంతకు మించి ఏం మారింది? ఇది నేను చెప్పలే, ఆయనే చెప్పాడు. ఏం మారింది? అందరూ అట్లే ఉన్నారు. ఒక 11 మంది మారినామని చెప్పి 3 రోజుల కిందనే చెప్పాడు. ఇలా 11 మంది మారిరు, అందరూ అట్లే ఉన్నారు అన్నాడు. అందరు వాళ్ళు చేసినట్టే నువ్వు చేస్తున్నావు. నాకు దేర్ ఈజ్ నో డిఫరెన్స్. అందుకనే వచ్చే ఎన్నికలు మాయి, భవిష్యత్తు మాది, వచ్చే అధికారం భారతీయ జనతా పార్టీది. తెలంగాణలో తెలుగుదేశాన్ని చూసిరు ప్రజలు, కాంగ్రెస్ని చూసిరు, ఉద్యమ పార్టీ అని చెప్పిన టీఆర్ఎస్ని చూసిరు. నరేంద్రుడి నాయకత్వంలో ఆ రోజు ఆ నరేంద్రుడు కలగని నా దేశం విశ్వగురువు కావాలంటే ఈరోజు ఈ నరేంద్రుడు భారతదేశాన్ని విశ్వగురువుగా మలిచిండు. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన పోయి ఈయన వస్తే ఏం మారిందంటే ఏం మారలేదు. అప్పుడు గజ్వేల్ గడ అయింది, ఇప్పుడు కొడంగల్ కూడా అయింది. ఇంతకు మించి కొత్తగా ఏం మారినట్టయితే నాకు కనబడతలేదు. పోనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనంట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అంటాడన్న, పని ముందుకు సాగుతలేదు. పాలమూరు రంగారెడ్డి అంటాడు 1/3 ఆఫ్ యువర్ టెన్యూర్ కంప్లీటెడ్. అయిపోయింది కదా, 5 ఏళ్ళ సగం 1/3 అయిపోయింది కదా. భూములు అయిన వాళ్ళకి నష్టపరిహారం లేదు, ప్రాజెక్ట్ లేదు. అందుకని దయించి వ్యక్తిగత దూషణలు బంద్ చేసి అప్పుడు ఆ ప్రాంతం దక్షిణ తెలంగాణ వెనుకబడ్డదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఉత్తర తెలంగాణకు పైసలని పోతున్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా కొత్తగా అంటే ఉమ్మడి పాలమూరుకి 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అంటేనారా, 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్న పాలమూరుకి ఏమొచ్చిందో చెప్పురు. ఆయన ఎంపీ ఉండి 5 ఏళ్ళు 5 పైసలు ఇవ్వలేదో ఉన్నారు. మరి మీ 5 ఏళ్ళ పాలనలో అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారు మీరు చెప్పగలుగుతారా, నేను పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తా, వాళ్ళు చేసినట్టు ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన రైతులకు నేను నష్టం జరగకుండా చూస్తా, ఒక మాట మీరు చెప్పగలుగుతారా ముఖ్యమంత్రి గారు? 18 నెలలు అయితే ఇంకా 30 మంది తీయలేదు మీరు. ఇన్ని మంత్రి చెప్తున్నాడు వచ్చే 3 ఏళ్ళలో ఎస్ఎల్బిసి అయిపోతుంది అని. అన్న ఇంకా 3 ఏళ్ళు కావాలంటే ఎస్ఎల్బిసి కావడానికి. ఇట్లున్నది కాంగ్రెస్ పాలన. అందుకని దయించి ప్రజలకు మేము చేసేటువంటి అప్పీల్, మేము సేవ చేస్తూ ఉన్నాం, పని చేస్తూ ఉన్నాం, సేవకులుగా ఉన్నాం, కుంభకోణాలు లేవు, చెప్పిన మాట చేస్తూ ఉన్నాం, పేదల కోసమే పనిచేస్తున్నాం. సూట్ కేసుల ప్రభుత్వం కాదు, విభజన రాజకీయాలు చేస్తలేం. ట్రిపుల్ తలాక్ చేస్తే ఇళ్ళ కోసం చేసిన వాడు,
వక్ఫ్ చట్టం తెస్తే ఇంకోల కోసం తెచ్చిన వనుడు. వీఆర్ నాట్ డూయింగ్ అపీజ్మెంట్ పాలిటిక్స్. ఈ దేశం అందరిది. ఈ దేశంలో అందరికీ అన్ని హక్కులు ఉండాలని కొట్లాడుతున్నాం. అందుకనే హిందూ మహిళలకు న్యాయం, ముస్లిం మహిళలకు న్యాయం, క్రిస్టియన్ మహిళలకు న్యాయం చెప్పేటువంటి ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ఆడున్నటువంటి ఆడబిడ్డలు కూడా గౌరవించినటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీ. నాకు ఈ భూమి నచ్చింది, ఇది వక్ఫ్ అని రాసేస్తా అని ఎవరో వచ్చి రాసేటువంటి వక్ఫ్ సిద్ధాంతానికి దూరం చేసి అన్ని జిల్లాలలో భూముల మీద పెత్తనం జిల్లా కలెక్టర్కి ఎట్లుంటుందో వక్ఫ్ ఆస్తుల్ని కూడా నియంత్రించాల్సింది జిల్లా కలెక్టర్ అని కొత్త చట్టం తెచ్చినాం. వక్ఫ్ చట్టం తీసుకొచ్చినాం. ఏం తెచ్చినా మేమేం చీకట్లో చేస్తలేము. బాజాబ్తా పార్లమెంట్లో బిల్లు పెడుతున్నాం, చర్చ పెడుతున్నాం. ఎన్ని గంటలు మాట్లాడుతూ అంటే అందరికీ మైక్ ఇస్తున్నాం. మేము ఎవరిలాగా ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నామని మేము మాట్లాడతలేము. లెట్ ద డిబేట్ ఈజ్ ఓపెన్ అని చెప్పినాం. లోక్సభలో రాత్రి 2:30 దాకా, రాజ్యసభలో 4 దాకా చర్చ జరిపినాం. పారదర్శకంగా ఉన్నాం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉన్నాం. ప్రజలకి సుపరిపాలన అందిస్తూ ఉన్నాం. అందుకని మమ్మల్ని ఆశీర్వదించమని, నరేంద్ర మోడీ గారిని దీవించమని చెప్పి ప్రజల్ని కోరడానికి ఇంత దూరం రావడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన మా మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీకు సంపాదన జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా పేరు శాంతయ్య. భారత్ మాతా కీ జై. అరే నేను వీటికి దూరం దయచేయాలి. నేను నాంకల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ బార్ అసోసియేషన్ రండి.